గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. సో నేను ఒకటి తప్పుగా అనుకోవద్దు, ఇది ఫస్ట్ రెస్పాండ్ అవుతున్నానని. నేను కొంచెం బాధేసిందండి లిటరల్లీ మీరు అది చెప్పిన తర్వాత ఓపెన్గా లాస్ట్ ఇంటర్వ్యూలో సమ్ వన్ గ్రాబ్డ్ మై చెస్ట్ అని చెప్పి విండో నుంచి బస్సులోంచి. నేను అంటే లిటరల్లీ మొన్న ఇన్సిడెంట్ అయింది నిధి అగర్వాల్ గారిది, అప్పుడు అందరూ ఇటువైపు టర్న్ అయింది, ఉమెన్ డ్రెస్సింగ్ గురించి టర్న్ అయింది, కానీ ఎవరెవరు చేతులేసారు ఆ రోజు అనేది వాళ్ళు ఎవరిని మెన్షన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సేమ్ కైండ్ ఈ పర్సన్ గనక మీరు ఒకవేళ ఐ మీన్ బయటోడికి ఎవరికి తెలియకపోవచ్చు ఎవడో చేసాడు ఆ రోజు అనేది, బట్ వాడికి అంతరాత్మ చెప్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, ఇది ఖచ్చితంగా వైరల్ అయ్యి వాడు చూసి వాడు రియలైజ్ అవ్వాలి వాడు ఎంత తప్పు చేశాడు జీవితం అనేది వాడు రియలైజ్ అవ్వాలి. నేను పక్కన కో యాక్టర్స్ ఉండే, నేను ఈజీగా చెప్పగలుగుతాను వాళ్ళకి. కానీ ఏమవుతుందంటే ఇలాంటి విషయాల్లో లైక్ థింగ్స్ లైక్ దిస్, అమ్మాయి ఎలా రియాక్ట్ అయినా అమ్మాయి తప్పు అంటారు. ఇప్పుడు నేను ఓపెన్గా ఆ రోజు చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు తెలుసు ఏమవుతుందో దాని తర్వాత. అండ్ నేను అతన్ని చూశాను, హీ వాజ్ లాఫింగ్, నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయనకు కూడా తెలుసు ఏదో సాధించాలనే ఫీలింగ్ ఏమో మేబీ, కానీ ఆయనకు తెలుసు నేనేం చేయలేను ఆ సిచ్యువేషన్లో అని. అన్ని మంది జనాలు ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఎవరికో చెప్పి కిందికి వెళ్ళి గొడవ పెట్టడం కన్నా వదిలేయడం బెటర్ అనిపించింది. అంటే పాపం అనిపించింది, అరే ఏంటి నువ్వు దీంతో నువ్వు ఏం హ్యాపీనెస్ ఏం సాధిస్తావు ఇది చేసి అని. అగైన్ మళ్ళీ డ్రెస్సింగ్ గురించి వస్తే, ఏ డ్రెస్ వేసుకున్నా ఆ రోజు అంటే యాక్చువల్లీ ఒక పాయింట్ ఉంది, నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను, ఆ రీల్స్ పెడతాను, దానికి అంత రీచ్ ఉండదు తెలుసా. మళ్ళీ నేను వేరే ఏదైతే ఎక్స్పోజ్ చేసి వాట్ ఎవర్ ఇలా బోల్డ్ షూ, దానికి చాలా రీచ్ ఉంటుంది, నాకే బాధేస్తుంది. మళ్ళీ మీరే అంటారు ఎందుకు అలా చేస్తున్నారు. మీరు చూడండి, అయితే ఇప్పుడు నేను క్లాసికల్ డాన్స్ వీడియోస్ పెడుతున్నానంటే చూడండి, అప్పుడు మాకు మోటివేషన్ వస్తుంది. సో అదే బట్టల గురించి అసలు కానే కాదు, అది మైండ్ సెట్ అంతే. లిటరల్లీ అంటే ఇప్పుడు చూసే వాళ్ళందరూ ఇది చెప్పే నీతులు వేరే ఉంటాయి కమెంట్స్ లో, బట్ ఆ షేర్లు చూసినా మీకు తెలుస్తుంది కింద బోల్డ్ షూట్ చేసినప్పుడు ఆ షేర్లు ఎన్ని ఉంటాయి, ఎంతమంది పంపించుకుంటున్నారు. అండ్ ఐ డోంట్ ఏమంటారు, ఐ నెవర్ పేడ్ ఫర్ ఫాలోవర్స్. నేను చాలా ఆర్గానిక్ గా వెళ్దామని, అందుకే నాకు అంత తక్కువ ఫాలోయింగ్ ఉంది. అంటే దే ఆర్ పీపుల్ హూ బై ఫాలోవర్స్, నాకు అవన్నీ చేయాలని లేదు. సో నాకు తోచింది నేను చేస్తాను, కానీ అప్పుడప్పుడు బాధేస్తుంది ఎవరేమని అంటే. సో సో వాడు ఐ మీన్ ఇప్పుడు ఎవడైతే ఇలా చేశాడో వాడికి ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సేమ్ అదే రీచ్ అయ్యింది, అదే అలా జరిగిందని చెప్పి తెలిస్తే వాడు ఇలాగే ఫీల్ అవుతాడా, హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటారా, మామూలుగా లైట్ తీసుకోండి అని అంటాడంటారా? తెలీదు యాక్చువల్లీ. వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లికో వాళ్ళ మదర్కో ఎవడో ఇలా చేసాడరా, నాకు బస్సులో వెళ్తుంటే ఇలా చేసాడరా అని చెప్తే వాడు ఇలాగే రియాక్ట్ అవుతాడంటారా? ఐ హోప్, అంటే నా వర్స్ట్ ఎనిమీకి కూడా జరగద్దని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఇఫ్ ద గైస్ వాళ్ళ వాట్ ఎవర్ అమ్మాయి రిలేటివ్స్ అయినా వాళ్ళకి జరగకూడదనే కోరుకుంటాను నేను. అమ్మాయి సఫర్ అవుతుంది ఇప్పుడు అలాంటి మైండ్ సెట్. బట్ ఐ విల్ టెల్ వన్ థింగ్, అంటే యూజువల్లీ జనాలు ఏమంటారంటే ఇంట్లో మమ్మీ పెంచుతుంది కాబట్టి అమ్మ చెప్పి నేర్పాలి, అది యాక్చువల్లీ నేర్పుతారు, నేర్చుకోకపోతే ఇంకేం చేస్తాం. ఇప్పుడు నేను కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలని కాదు. ఇంకోటి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. అప్పుడు నేను ఒకవేళ చెప్పుంటే కదా, అప్పుడే రిలీజ్ అయింది నా ఫిలిం, ఒకవేళ అప్పుడు చెప్పుంటే వచ్చిందిలే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది, వచ్చింది ఇంకో ఫెమినిస్ట్, ఇలా మాట్లాడతారు. సో అందుకే మాట్లాడలేదు అప్పుడు నేను, అంతే. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంత లైట్ తీసుకున్నా కూడా డీప్ సబ్ కాన్షియస్ మైండ్లో ఇవి ఉండిపోతాయి. ఇవి చిన్నవన్నీ ఇవన్నీ నెగిటివ్ ట్రామాస్ లెక్క చిన్న ఉండిపోతాయి. గుర్తొచ్చినప్పుడు అది దరిద్రంగా అనిపించిన కొంచెం ఉంటది. వాట్ ఇఫ్ ఇప్పుడు వాడు మీకు దొరికాడు అనుకోండి, మీకు దొరికాడు, మీకు మొత్తం సపోర్ట్ ఉంది, వెనకాల ఉన్న వాళ్ళందరూ మేమే, మీ గ్యాంగ్ ఉంది వెనకాల, దొరికాడు వాడు సింగిల్గా, ఏం చేస్తారు? నేనా యాక్చువల్లీ ఎప్పుడు అనుకోలేదు, నేను వదిలేస్తాను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నిజంగా దొరికాడు అంటే ఏమో మేబీ జస్ట్ మాట్లాడతానేమో, అంటే నీ బాధ ఏంది, ఎందుకు, వై, మేబీ అతని ట్రామా వల్ల అలా, ఐ డోంట్ నో వై డిడ్ దాట్, బట్
బట్ డెఫినెట్లీ రీజన్ అడుగుతాను. సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎళ్లి ఇలా కొట్టేసి, రక్కేసి అలా ఐయామ్ నాట్ ఫర్ వైలెన్స్ ఆర్ సంథింగ్. బట్ యాహ్! డెఫినెట్లీ మాట్లాడతాను. అసలు అతని ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకుంటాను. యెస్. అంటే ఇప్పుడు నేను ఎందుకు కొంచెం అన్నానంటే నాకు కొంచెం ఏమనిపించిందంటే లాస్ట్ టైం కూడా అదే అనిపించింది. ఎవరు వీళ్ళ సైడ్ ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మీకు ఈవెన్ లా అయినా కూడా, ధర్మం అయినా, ఎవరు ఏ రిలీజియన్ అయినా కూడా చెప్పేది ఏంటంటే ఉమెన్ కన్సెంట్ ఉంటే వేరు. ఎగ్జాక్ట్‌లీ. ఎవరో తెలియకుండా ఒక అమ్మాయిని డైరెక్ట్ వెళ్ళి చేతేసి తెలియకుండా అవునవునవును. గుంపులో తెలియట్లేదులే అదో ఆనందం. అవునవును. నేను తప్పు చేశానని గుంపులో ఎవరికి తెలియదు. బట్ అక్కడ ఆడపిల్ల బాధపడుతుంది. ఇప్పుడు అవునవును. చెట్టుకి మామిడికాయలు కోసుకోవడం ఇవన్నీ ఏదో సరదా ఉంటాయి చిన్న చిన్నవి. వీటితో అవునవునవును. కంపేర్ చేసుకుంటే ఒక మనిషి అక్కడ సఫర్ అవుతుంది. ఇంతమంది చేతులేస్తే ఎంత సఫర్ అవుతుంది. అప్పుడు నిధి అగర్వాల్ గారిది విషయంలో ఎవరు ఈ టాపిక్ మాట్లాడలేదు. నాకు అప్పుడు బాధేసింది. అందరూ వస్త్రాధారణ మీదకి వెళ్ళిపోయింది కంప్లీట్. ఓహ్! శివాజీ గారు వర్సెస్ అనసూయ గారు ఇలా అయిపోయింది. ఇది అయిపోయింది. కొంతమంది ఫెమినిస్టులని, ఈయనేమో కరెక్ట్ చెప్పినా లేడీస్ సరిగ్గా తీసుకోలేదని కొంతమంది సపోర్ట్ చేస్తూ ఇలా అయింది. కానీ వాళ్ళ సైడ్ ఎవరు మాట్లాడలేదు అసలు. అది మిస్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు నేను మొత్తం కవర్డ్ ఉండే. అయినా అయింది. సో, అప్పుడు ఇంకా కోపం వేస్తది తెలుసా? నేను అన్నీ కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు. ఎవడో వచ్చి ఏదో చేస్తాడు. మళ్ళీ అంటే కామెంట్స్‌లో బ్యాడ్ కామెంట్స్ వినాల్సొస్తది. అలాంటప్పుడు ఏమనిపిస్తదంటే అమ్మాయికి బరాబర్ చేస్తా నేనిప్పుడు. నేనేసుకుంటా ఆ బట్టలు. రెబెల్ అవుతారు. ఎందుకు అవ్వకూడదు? నేను కరెక్ట్‌గా ఉన్నప్పుడు అవుతున్నప్పుడు మైట్ యాస్ వెల్ వేర్ వాట్ ఐ వాంట్ కదా! సో, నేనైతే ఆ పర్స్పెక్టివ్ నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఐయామ్ లైక్ నాకు నచ్చింది నేనేసుకుంటా. నేను సతీ సావిత్రిలాగా ఉన్నప్పుడు నాకు ఇవ్వలేనప్పుడు వాల్యూ, యూ కెనాట్ ఈవెన్ క్వెషన్ వెన్ ఐయామ్ వేరింగ్ వాటెవర్ ఐ లైక్. ఇట్స్ మై బాడీ, మై చాయిస్. సో, యాహ్! సో మీకు ఐ మీన్ ఈ బోల్డ్ అనే డెఫినేషన్ రకరకాలుగా మారుతూ ఉంటుంది. అవును. కొంతమంది బోల్డ్ అని వేరే దాన్ని అనుకుంటారు. కొంతమంది బోల్డ్ అనే కరెక్ట్ మీనింగ్ తెలియదు చాలా మంది. సో మీ అవునవును. డెఫినేషన్ ఏంటి బోల్డ్ అనే దానికి? సో, బేసికలీ దేవుడు అమ్మాయిలని ఒక రకంగా క్రియేట్ చేశారు. అదెందుకు క్రియేట్ చేశారు నా పర్స్పెక్టివ్ అంటే, టు అంటే నాకిష్టం అలాంటి బట్టలేసుకోవడం. నేను రోడ్డు మీద బికినీ యేసుకొని నడుస్తా అని నేను అనట్లేదు. సందర్భం ఉంటది. ఐ గెట్ ఇట్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం సందర్భం, సిట్యుయేషన్ ఉండదు. యూ కెన్ బీ వాటెవర్ యూ వాంట్. ఏదైనా ఫోటో షూట్ చేయొచ్చు అండ్ ఆల్ దట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ యూజువల్లీ మేబీ ఫెమినిస్ట్ ఐటెమ్ సాంగ్స్‌కి, దీనికి, దానికి అగైన్స్ట్ ఉండొచ్చు. ఐయామ్ నాట్ అగైన్స్ట్ ఐటెమ్ సాంగ్స్. ఇట్స్ లైక్ సెలబ్రేటింగ్ యువర్ బాడీ, సెలబ్రేటింగ్ యువర్ సెక్షువాలిటీ. ఇప్పుడు సెక్షువాలిటీ అంటే మళ్ళీ నెగెటివ్ ఇదొస్తది. ఓహ్! షీ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్, థాట్. ఇప్పుడు మెర్లిన్ మోన్రో ఉంది. లైక్ షీ వాస్ నోన్ ఫర్ హర్ బోల్డ్‌నెస్. సో, నాకు అలా అవ్వాలని ఉంది. బట్ విత్ రెస్పెక్ట్. అలా అని నేను ఏది పడితే అది చేసేస్తాను. ఏ సీన్ వస్తే అది చేసేస్తాను అని అనట్లేదు. ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ టు మీ నేను చేస్తాను. ఆ మూవీకి అది అవసరం అవుతేనే చేస్తాను. సో, అంతే.